అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'కాంకరింగ్ ద సమ్మిట్' శిఖరాన్ని అధిరోహించడం. లెట్ అస్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. ఈ పాఠ్యాంశం చదివే ముందు ఈ యాక్టివిటీస్ అనేవి మనం చూద్దాం. ఐడెంటిఫై ద యాక్టివిటీస్ రిప్రజెంటెడ్ బై ద ఐకాన్స్ గివెన్ బిలో. ఈ కింద మీకు 4 ఐకాన్స్ కనబడుతున్నాయి. వాటికి సంబంధించి ఏంటి యాక్టివిటీస్ అనేవి రాయమన్నారు. మొదటిదొచ్చేసి ఇదేంటంటే పారాగ్లైడింగ్ అండి. ఆకాశంలో ఏందంటే విహరిస్తారనమాట. ఇది జనరల్‌గా గాలి వీచేటటువంటి దిశను బట్టి మనం వెళ్తూ ఉంటాం. దీన్ని పారాగ్లైడింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడుంది చూసారా సైకిల్. మామూలుగా అయితే రోడ్డు మీద అయితే వెళ్ళట్లేదు. దీన్నేమంటారంటే అప్ హిల్ సైక్లింగ్ అంటారు. అంటే కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ చేయడం అనమాట. కొండ ప్రాంతాల్లో గనక సైక్లింగ్ చేస్తే దాన్ని అప్ హిల్ సైక్లింగ్ అంటారు. నెక్స్ట్ ఇది మనం చూసామనుకోండి. ఇదొచ్చేసి కొండల్ని ఎక్కడం అనమాట. పర్వతారోహణ అనేది ఈ పాఠ్యాంశంలో మెయిన్. కాబట్టి ఇదొచ్చేసి ఏందంటే మౌంటైన్ క్లైంబింగ్ కిందకి వస్తుంది. మౌంటైన్ క్లైంబింగ్ అంటే పర్వతాన్ని అధిరోహించడం. ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని రాఫ్టింగ్ అంటారు. రివర్ రాఫ్టింగ్ అనమాట. నదిలో గనక ఇలా చిన్న పడవ మన తెలుగులో తెప్ప అంటారు కదా! అదనమాట. తెప్ప మీద ప్రయాణించడం. అయితే ఇందులో ఏందంటే తెడ్లుంటాయి. రివర్ రాఫ్టింగ్ అది కూడా గ్రూప్‌గా చేస్తారు రివర్ రాఫ్టింగ్ అనేది. ఇవండి ఈ 4 ఐకాన్స్‌కి సంబంధించి ఒకటి పారాగ్లైడింగ్ గాక, ఇంకోటేందంటే అప్ హిల్ సైక్లింగ్, ఇంకోటేమో మౌంటైన్ క్లైంబింగ్, ఇంకోటేమో రివర్ రాఫ్టింగ్ అనమాట. మన పాఠ్యాంశం అరుణిమ సిన్హా గారి గురించి చదువుతున్నాం. అది మౌంటైన్ క్లైంబింగ్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి యాక్చువల్‌గా కొన్ని ప్రశ్నలు అడిగారు. వర్క్ ఇన్ పేస్ అండ్ డిస్కస్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. ఇదేందంటే ఫేస్ షీట్ మాదిరి జస్ట్ మన పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు అసలు ఏంటి? దాని గురించి కొంత చర్చ అనేది క్లాస్ రూమ్‌లో జరగాలి. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలనమాట. వై డూ యూ థింక్ పీపుల్ అండర్‌టేక్ ద యాక్టివిటీస్ ఐడెంటిఫైడ్ అబౌట్? పారాగ్లైడింగ్ గావచ్చు, అప్‌హిల్ సైక్లింగ్ గావచ్చు, మౌంటైన్ క్లైంబింగ్ గావచ్చు, రివర్ రాఫ్టింగ్ గావచ్చు. ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుంది? ఎందుకు చేస్తారు ఇయన్నీ అంటే, ఎందుకు చేస్తారు? జనరల్‌గా ఫర్ థ్రిల్. థ్రిల్ కోసం చేస్తారు. అండ్ అడ్వెంచర్ కోసం చేస్తారు. సాహసాలనమాట. కొంతమందికి సాహసాలు చేయడం అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ థ్రిల్, అడ్వెంచర్ కోసం ప్రజలైతే చేస్తూ ఉంటారు. హౌ వుడ్ దే ప్రిపేర్ ఫర్ దీస్ యాక్టివిటీస్? పూర్‌గా బలహీనంగా ఉన్నోళ్ళు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తామన్నారనుకోండి. ఏమవుతుంది? ఎక్కలేరు. వాళ్ళ బరువు వాళ్ళే మోయలేరు. దానికేం గావాలి? ముందు హెల్తీ డైట్ అనేది వాళ్ళు తీసుకోవాలి. అలానే ఫిట్‌నెస్ అనేది ఉండాలి. బాడీ ఫిట్‌నెస్ అనేది ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా వీటిని చేయడమైతే కుదరదు. ఇంకోటి వెయిట్ కంట్రోల్ జేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కుతాను అంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే బాగా వెయిట్ ఉన్నారనుకోండి, అప్పుడు అది సాధ్యపడదనమాట. కాబట్టి ఇలాంటివి చేయాలి అంటే కంపల్సరీగా ఏముండాలి అంటే వెయిట్ కంట్రోల్ అనేది ఉండాలి. వెయిట్ కంట్రోల్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఇక్కడ. తర్వాత మనం చూసినట్లయితే వెయిట్ కంట్రోల్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనం విచ్ వన్ ఆఫ్ దెమ్ డూ యూ ఫైండ్ మోస్ట్ ఎక్సైటింగ్? ఈ నాలుగిట్లో మీకు బాగా నచ్చిందేంటి? మనకు బాగా నచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. ఏముండొచ్చు? పారాగ్లైడింగ్ అంటే కొంచెం భయంగాను చాలా బాగుంటుంది. ఎందుకని? ఫర్ పానారమిక్ వ్యూ. అంటే మనం పైనుంచి ఒక ఈగల్‌లాగా చూడగలం. మామూలుగా అయితే మనం అట్లా ఆకాశంలో ఓ రకంగా పడుకొని కింద చూడడం అనేది ఓ పక్షిలాగా సాధ్యమయ్యే విషయం కాదు. సైక్లింగ్ అంటే చేసుంటాం. మౌంటైన్ క్లైంబింగ్ కాకపోయినా గోడలు ఎక్కుంటాం. రివర్ రాఫ్టింగ్ లేకపోయినా కొద్దిగా నీళ్ళ మీద మనం ఏం చేసుంటాం అంటే ఆహ్, జనరల్‌గా ఒక నావలోనో, ఒక షిప్‌లోనో, ఒక పడవలోనో ప్రయాణించుంటాం నీళ్ళ మీద. పారాగ్లైడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్‌కి ఎవరికీ కూడా గాలిలో ప్రయాణించేది అంత సులభమైంది కాదు. పారాగ్లైడింగ్ ముఖ్యంగా. ఎందుకంటే వ్యయంతో ఇప్పుడు విమానం ఎక్కాలన్నా కూడా చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి పారాగ్లైడింగ్ అనేది మనం పానారామిక్ వ్యూ అంటే ఒక పక్షి ఎలా అయితే చూస్తుందో
అలా చూసేటటువంటి వ్యూ అనేది మనకి దొరకడం కష్టం. వర్క్ ఇన్ పేజ్ టు కంప్లీట్ ద వర్డ్ వెబ్ గివెన్ బిలో. షేర్ ద ఆన్సర్స్ విత్ ద టీచర్. చూడండి ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ మౌంటైనీర్. ఒక పర్వతారోహకుడికి ఉండాల్సినటువంటి విషయాలు అండ్ సామర్థ్యాలు, ఏమేం సామర్థ్యాలు వారికి ఉండాలి, ఉంటే సక్సెస్ అవుతారు అనేది అడగడం అయితే జరిగిందనమాట. అవి మనం రాసే ప్రయత్నం అనేది చేద్దాం ఇక్కడ. ఏముండాలి ముందు క్వాలిటీస్ ఆఫ్ మౌంటైనర్‌కి? ఫిట్‌నెస్ అనేది ఉండాలండి. ఫిట్‌నెస్ గనక లేకపోతే ఏమాత్రం కూడా మనం అస్సలు కుదరని పని. చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నామనుకోండి కష్టం. ఆ తర్వాత ఒక జస్ట్ శారీరకమైన ఫిట్‌నెస్సే కాదు. అండ్ ఏం కావాలంటే ఫార్టిట్యూడ్ కావాలి. అంటే ఏందిది? మెంటల్ ఫార్టిట్యూడ్ అనమాట. మానసిక స్థైర్యం కావాల. మానసిక స్థైర్యం గనక లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎందుకంటే భయం వస్తుంది. చాలా భయం. ఇక్కడేమో ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. ఇక్కడేమో మెంటల్ ఫార్టిట్యూడ్. అసలు ఎలా ఉండాలి అంటే చాలా భయాన్ని కూడా అధిగమించేటటువంటి మైండ్‌సెట్ అనేది ఉండాలి. ఆ తర్వాత డిసిప్లిన్ ఉండాలి మనలో. డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఇది నేర్చుకోలేము అండ్ సక్సెస్‌ఫుల్‌గా ప్రాణాలతో కూడా బయటపడలేం. కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం. ముఖ్యమైనదేంటి? కరేజ్, సాహసం ఉండాల. సాహసం చేసేటటువంటి మైండ్‌సెట్ ఉండాల. అప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలం. లేకపోతే ఏం చేస్తాం? భయపడి ముందుకు వెళ్ళలేం. తర్వాత టీమ్ వర్క్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పాఠ్యాంశంలో అరుణిమా సిన్హా గారు 7 అత్యంత ఎత్తైనటువంటి శిఖరాల్ని ఆమె అధిరోహించారు. అది కూడా ఒక కాలు లేకుండా. మరి అట్లా చేయాలి అంటే టీమ్ వర్క్ కూడా కావాలి. ఒక టీమ్ ఎవరైనా గానీ ఒకళ్ళు మిస్ అవుతుంటే ఇంకోళ్ళు పట్టుకొని రాగలగాలి. లేకపోతే చనిపోతారు. అంటే ముఖ్యంగా సర్వైవల్ స్కిల్స్ అనేవి తెలిసుండాలి. ఎందుకంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ అనేది దొరకదు. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం ఏందంటే సర్వైవల్ స్కిల్స్ అనేవి ఉండాలి. అప్పుడు మాత్రమే నెగ్గుకు రాగలము. ఇవన్నీ కూడా ఈ పాఠ్యాంశానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి పదాలు. ఈ పాఠ్యాంశంలో మనకు ఎక్కువగా వినబడేటటువంటి పదం ఏదైతే వాక్యం ఉందో ఇదే. మన లక్ష్యాలను చేరుకోలేకపోవడం ఓటమి కాదు. అసలైన ఓటమి మనకు సరైన లక్ష్యాలే లేకపోవడం. అరుణిమ సింహ తను ఒక కాలు కోల్పోయింది. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంది. ఎలాంటి లక్ష్యం అంటే అది మిగతా వారు విన్నప్పుడు నవ్వు తెప్పించేటటువంటి లక్ష్యం. అవహేళనకు గురి చేసేటటువంటి లక్ష్యం. ఆమె ఒకటే నిర్ణయించుకుంది. మనం లక్ష్యాల్ని చేరుకోలేకపోవడం ఓటమి గాదు. నేనేదైతే అనుకుంటున్నానో అది జరగకపోతే అది ఓటమి కాదు. అసలైన ఓటమి మనకు సరైన లక్ష్యం లేకపోవడమే. నా లక్ష్యం ఏంటంటే అనేసి ఆమె చెబుతుంది ఏంటంటే, తనకు ఒక కాలు యాక్సిడెంట్‌లో తాను కోల్పోయింది. ఒక కాలు తీసేశారు. హాస్పిటల్ బెడ్ మీద ఉంది. కృత్రిమ కాలు పెట్టే డం అనేది జరిగింది. అప్పుడు తాను అనుకున్న లక్ష్యం ఏందంటే, పర్వతాల్ని అధిరోహించాలి అని అనుకుందనమాట. కాబట్టి ఆమె తన జీవితంలో ఏమనుకుంది అంటే, మన లక్ష్యాల్ని చేరుకోలేకపోవడం ఓటమి కాదు. అసలైన ఓటమి మనకు సరైన లక్ష్యాలే లేకపోవడం. మనకి ఈ పాఠ్యాంశంలో కనబడేటటువంటివి పదాలివి. విల్ అంటే సంకల్పం. కరేజ్ అంటే ధైర్యం. డిటర్మినేషన్ అంటే దీక్ష, పట్టుదల అనమాట. డెడికేషన్ అంటే అంకిత భావం. బీకన్ ఆఫ్ హోప్ అంటే ఆశా కిరణం. రెసిలియన్స్ అంటే స్థితప్రజ్ఞత. కోలుకునే శక్తి అన్నమాట. ఒక దెబ్బ పడిన తర్వాత అండ్ వెంటనే కోలుకునేటటువంటి శక్తి గనుకుంటే దాన్ని రెసిలియన్స్ అంటారు. ఒక దెబ్బ తగిలినా గానీ వెంటనే మరలా కోలుకోవడం అన్నమాట. యాంప్యూటీ అంటే అవయవాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. ఈ యాంప్యూటీ అనేటటువంటి పదం ఏందంటే సర్జికల్‌గా గనక ఏదైనా అవయవాన్ని తొలగిస్తే దాన్ని అప్పుడు యాంప్యుటేషన్ అంటారు దాన్ని. ఒక అవయవాన్ని తీసేయడం అన్నమాట. ఇక్కడ తన కాలుని యాక్సిడెంట్ అవుతుంది. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది. తన కాలుని తీసేస్తారు. కాబట్టి తాను ఒక యాంప్యూటీ. ఫేట్‌ఫుల్ దురదృష్టకరమైనటువంటి ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఫేట్‌ఫుల్ నైట్ దురదృష్టకరమైన రాత్రి ఒకటుంటుంది. ఏదంటే ఆహ్,
హారోయింగ్ నైట్ అన్నమాట. నరకప్రాయమైనటువంటి రాత్రి అది. దురదృష్టకరమైన రాత్రి. ఆమె యాక్సిడెంట్‌కి గురైనటువంటి రాత్రి. రిగరస్ ట్రైనింగ్. తాను ఒక మౌంటైనీరింగ్ కోర్స్ చేస్తుంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఎండీవర్ అంటే ప్రయత్నం. సర్జ్ అంటే ఉప్పెన. భావోద్రేక ఉప్పెన అన్నమాట. ఎండ్యూరెన్స్ అంటే సహనం, ఓర్పు కలిగి ఉండడం. ఎగ్జాస్టింగ్ అలిసిపోవడం. పూర్తిగా అలిసిపోయి పడిపోవడం ఎగ్జాస్టింగ్ అంటారు. ఫార్టిట్యూడ్ మెంటల్ ఫార్టిట్యూడ్ అంటే మానసిక స్థైర్యం. ప్రొఫౌండ్ లోతైన, గాఢమైన. ఇంక్రెడిబుల్ నమ్మశక్యం కానటువంటి, ఆమె జీవితమే ఒక నమ్మశక్యం కానటువంటిది. అడ్వర్సిటీ ప్రతికూలత, కష్టం. టెస్టమెంట్ నిదర్శనం లేదా సాక్ష్యం అన్నమాట. ఇదండి ముఖ్యంగా మనకి ఈ పాఠ్యాంశంలో కనబడేటటువంటి ముఖ్యమైన పదాల సమూహం. వీటితో ఏందంటే పాఠ్యాంశాన్ని మనం చదివేటప్పుడు సులభంగా అన్నీ కూడా అర్థమవుతాయి. కాంకరింగ్ ద సమ్మిట్ అంటే శిఖరాన్ని అధిరోహించడం అనేసి అర్థం. ఈ శిఖరం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా ఉంటుంది. దాన్ని మనం గనక అధిరోహిస్తే మనం జీవితంలో గెలిచినట్టే. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన శిఖరం ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ శిఖరం ఉంది? దాన్ని ఆమె ఎలా అధిరోహించిందో చూద్దాం. దిస్ ఈజ్ ఎ స్టోరీ దట్ నారేట్స్ ద ట్రయంఫ్ ఆఫ్ విల్, కరేజ్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. ఈ కథ అనేది సామాన్యమైన కథ కాదు. ఇది దేని గురించి వర్ణించి చెబుతుంది అంటే ట్రయంఫ్ ఆఫ్ విల్ విజయం గురించి, సంకల్పం గురించి. ఒక సంకల్పం గనకుంటే ఏ విధంగా మనిషి ముందుకెళ్ళగలుగుతాడు, ఏ విధంగా మనిషి చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాడని చెప్పేది. విల్ అంటే సంకల్పం. సంకల్పం యొక్క విజయం ఇది ఈ కథ. కరేజ్ అంటే ధైర్యం. ధైర్యం, సంకల్పం. ఇంకా డిటర్మినేషన్ అంటే పట్టుదల అంటామే అదనమాట. కాబట్టి దీక్ష, పట్టుదల అనేటటువంటి అర్థాలు డిటర్మినేషన్. అండ్ డెడికేషన్ అంటే అంకిత భావం. డెడికేషన్ అంటే అంకిత భావం అన్నమాట. కాబట్టి ఈ కథ దేని గురించి అంటే ధైర్యం గురించి, పట్టుదల గురించి, సంకల్పం గురించి, అంకిత భావం గురించి. విల్ అంటే సంకల్పం, కరేజ్ అంటే ధైర్యం, డిటర్మినేషన్ అంటే పట్టుదల, డెడికేషన్ అంటే అంకిత భావం. వీటికి సంబంధించినటువంటి విజయానికి సంబంధించిందే ఈ కథ. అరుణిమా సిన్హాస్ జర్నీ ఫ్రమ్ ఏ devastating accident to scaling the highest peak in the world stands as a beacon of hope and resilience. చూడండి, ఇక్కడ అరుణిమ సిన్హా అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక జరగరానటువంటి భయంకరమైనటువంటి దుర్ఘటన ఒకటి జరిగింది. డెవాస్టేటింగ్ అంటే చాలా చాలా భయంకరమైన అన్నమాట. నాశనం చేసేటట్టు ఇంక అయిపోయింది, బ్రతుకు అయిపోయింది, చిందరవందర అయిపోయింది, ఛిద్రం అయిపోయింది జీవితం అన్న కాడి నుంచి టు స్కేల్ అంటే ఎక్కడం. స్కేల్ అంటే ఇక్కడ మనం వాడేటటువంటి స్కేల్ కాదనమాట. ఇక్కడ స్కేల్ అంటే ఎక్కువ. ఏ ఎక్కడం? హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ శిఖరం. 8848 మీటర్లు. అది చలికాలం కాకుండా ఉంటే. చలికాలంలో ఒక 4 మీటర్ల ఎత్తులో మంచు ఉంటుందన్నమాట. టోటల్‌గా అంత ఎత్తైనటువంటి శిఖరాన్ని ఈమె అధిరోహించింది. స్టాండ్స్ యాస్ ఎ బీకన్ ఆఫ్ హోప్ అంటే బీకన్ ఆఫ్ హోప్ అంటే ఆశాకిరణం. చూడండి, ఈమె ఒక ఆశాకిరణంగా మారింది. అంత గొప్పగా ఏం చేసింది? ఒక పెద్ద శిఖరాన్ని ఒక నిలువుగా ఒక 9 కిలోమీటర్లు గనక నిలబెడితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం పాటు ఎక్కిందనమాట ఆమె. రెసిలియన్స్ అంటే స్థితప్రజ్ఞత. అంటే కోలుకునేటటువంటి స్థితి. ఎంతటి దెబ్బ తగిలినా సరే కోలుకునేటటువంటి స్థితిని స్థితప్రజ్ఞత అంటారు.
అంటే కామ్‌గా ఉండడం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అయినా సరే, స్థితప్రజ్ఞత కలిగి ఉండుట అంటే, చాలా చాలా కామ్‌గా ఉండి, తన పని తాను చేసుకు వెళ్ళడం. బీకన్ ఆఫ్ హోప్ అంటే ఆశా కిరణం. ఇన్ 2011 ఎట్ ద ఏజ్ ఆఫ్ 24 అరుణిమ సిన్హాకి 24 ఏళ్లున్నాయి. అప్పుడు ఏ నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె ఒక జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ అన్నమాట ఈ అమ్మాయి. ఫేస్డ్ ఏ లైఫ్ ఆల్టరింగ్ ఈవెంట్. తన జీవితాన్నే మార్చేసేటటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. లైఫ్ ఆల్టరింగ్ అంటే జీవితాన్నే మార్చేసేటటువంటి ఘటన. ఇట్ ఛాలెంజ్డ్ హర్. అది సవాలు విసిరిందనమాట. ఒక వ్యక్తి కాదు సవాలు విసిరింది. జీవితమే సవాలు విసిరింది. ఇన్ వేస్ షీ కుడ్ నెవర్ హావ్ ఇమాజిన్. అసలు అంత దౌర్భాగ్య స్థితిని ఆమె కల్లో కూడా ఊహించల. ఆ విధంగా తన జీవితం మారిపోతుందనేసి. యాజ్ షీ లే ఇన్ హాస్పిటల్ బెడ్ విత్ వన్ లెగ్ యాంపిటేటెడ్. ఈమెకి ఎంత కష్టం వచ్చిందంటే, ఆమె కళ్ళు తెరిసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. తన ఒక కాలుని తీసేశారు. అరుణిమ మేడేవో అప్పుడే ఒక ప్రతిజ్ఞ పూనింది. తన పరిస్థితిని బట్టి భయపడలా. దట్ మెనీ వుడ్ డ్రీమ్ ఇంపాసిబుల్. ఆ బెడ్ మీదే తాను కోల్పోయిన కాలు ఏదైతే ఉందో దాని వంక చూసుకుంటూ ఒక ప్రతిజ్ఞ పూనింది. అది ప్రపంచంలో బహుశా ఎవరు కూడా ఆ విధంగా అనుకోరు. అనుకున్న మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. ఇది అసాధ్యం అని చెప్తారు. నాట్ ఓన్లీ టు వాక్ అగైన్ విత్ ప్రోస్థెటిక్ లెగ్ అంటే కృత్రిమ కాలనమాట. ఈ కృత్రిమ కాలుని పెట్టుకొని నడవడమే గాదు, ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి, ఊహించలేనటువంటి ఒక పెద్ద ఆలోచనని తన మీద నిలుపుకుంది. అదేంటంటే బట్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. అత్యంత ఎత్తైనటువంటి 8848 మీటర్లు ఉండేటటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాలుతో ఎక్కాలని అనుకుంది. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ రాత్రి బతికుంటుందా, చచ్చిపోతుందా తెలియనటువంటి పరిస్థితి. తీరా చూసేసరికి బెడ్ మీదుంది. ఒక కాలు తీసేశారు. ఇన్ 2013 షీ డిడ్ జస్ట్ థాట్. 2013లో అదే చేసింది. ఏంటది? మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం. బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ యాంప్యూటీ టు అచీవ్ దిస్ ఫీట్. ఈ ఘనత ఫీట్ అంటే ఇక్కడ ఘనత. ఈ ఘనత సాధించినటువంటి మొదటి అమ్మాయి అన్నమాట. అంటే కృత్రిమ కాలు ఉంచుకొని ఎక్కినటువంటి ప్రథమ మహిళ అరుణిమ సిన్హా. హెన్స్ ఇన్ 2015 షీ వాస్ అవార్డెడ్ పద్మశ్రీ. దానికి గాను 2015లో ఈ అమ్మాయికి పద్మశ్రీని ఇవ్వడం జరిగింది. ద ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. పద్మశ్రీ అనేది వరుస క్రమంలో 4వ అత్యుత్తమ అవార్డు అన్నమాట భారతదేశానికి సంబంధించి. షీ వాస్ ఆల్సో అవార్డెడ్ ద టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ మౌంటైనియర్. ఆమెకు వచ్చినటువంటి అవార్డులు అన్నమాట ఇవి. టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. అలానే బెస్ట్ ఫిమేల్ మౌంటైనియర్. మౌంటైనియర్ అంటే పర్వతారోహకురాలు అని అర్థం అన్నమాట. అంటే తాను ఏదైతే పర్వతాన్ని అధిరోహించిందో దానికి గాను ఈమెకి అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది. అరుణిమ హెయిల్స్ ఫ్రమ్ అంబేద్కర్ నగర్. హెయిల్స్ ఫ్రమ్ అంటే ఆ ప్రాంతానికి చెందిన ఆమెని. అంబేద్కర్ నగర్‌కి చెందిన ఆమె ఇక్కడి నుంచి వచ్చినాదనమాట. ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేంటంటే యూపీలో ఉంది. హర్ ఫాదర్ వాజ్ యాన్ ఆర్మీ ఇంజినీర్. అరుణిమ సింహ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మీ ఇంజినీర్. ఆర్మీలో ఇంజినీర్‌గా పనిచేస్తాడాయన. హర్ మదర్ వర్క్డ్ యాజ్ ఏ హెల్త్ సూపర్వైజర్. ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి హెల్త్ సూపర్వైజర్‌గా పనిచేసేవాళ్ళు. స్పోర్ట్స్ వర్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ అరుణిమాస్ లైఫ్. మరి తండ్రేమో ఆర్మీలో పనిచేసేటటువంటి ఇంజినీర్. ఈమేమో హెల్త్ సూపర్వైజర్. కాబట్టి మనం గనక బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే ఖచ్చితంగా స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తి అండ్ హెల్త్ దృష్ట్యా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నటువంటి స్పోర్ట్స్ అనేవి అరుణిమ జీవితంలో ఒక భాగమయ్యాయి.
with her family having a natural inclination towards athletics. అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే శారీరక దృఢత్వం గావాలి అంటే ఆటలు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి అరుణిమ సింహ ఏంటంటే తన జీవితంలో ఆటలు ఒక భాగం అయినాయి. కారణం ఏందంటే వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి. ఆర్మీలో ఫిట్‌గా ఉండాలి. హెల్త్ సూపర్వైజర్ అయిన తల్లి కాబట్టి ఆరోగ్యం పట్ల దృష్టి ఉండడం కూడా ఈ 2 కారణాల వల్ల ఈమె స్పోర్ట్స్ అనేది ఒక భాగం అయింది ఈమె జీవితంలో. ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ లా డిగ్రీ ఫాలోయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకుంది. అట్లానే పీజీ కూడా పూర్తయింది. అరుణిమ డిసైడ్ టు పర్స్యూ ఎ జాబ్ ఇన్ పారామిలిటరీ ఫోర్సెస్. ఇక ఎప్పుడైతే ఈ డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయిందో ఇక పారామిలిటరీ ఫోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంది. తండ్రి ఎటు మిలిటరీలో ఉన్నారు. మరి తల్లేమో హెల్త్ సూపర్వైజర్‌గా ఉన్నారు. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఏంటంటే జనరల్‌గా మిలిటరీ అనేది దేశ భద్రత దృష్ట్యా ఆర్మీ. అయితే ఆర్మీని దేశ సరిహద్దుల్లో మాత్రమే శత్రువుల మీద మాత్రమే ఆర్మీని ఉపయోగిస్తారు. అలాంటి ఆర్మీని దేశ అంతర్గత భద్రతకి వాడడం అనేది ఏంటంటే ఒక రకంగా నైతికంగా ఇబ్బందికర పరిస్థితి అనమాట. అందుకని పారామిలిటరీ ఫోర్సెస్ పుట్టుకొచ్చినాయి. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే వీళ్ళు దేశ అంతర్భాగంలో ఉండేటటువంటి రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా వరదలు ఉన్నాయనుకోండి, అప్పుడు సాయం చేస్తాయి ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అనేవి. లేదు ఏదైనా అంతర్గతంగా లోకల్‌గా అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్ని ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అదుపులోకి తెస్తాయి. ఇదేందంటే దేశం బయట ఉండేటటువంటి శత్రువులతో పోరాడేటటువంటి మిలిటరీ దేశ అంతర్గత వ్యవహారాల్లో కూడా అదే విధంగా అదే తీవ్రతతో గనక పనిచేస్తే చాలా తేడా పడుతుంది. అందుకని ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఏందంటే అటు మిలిటరీకి సేవ చేస్తాయి. ఇటు దేశ అంతర్గత వ్యవహారాల్లో కూడా సేవ చేస్తాయి అన్నమాట. విచ్ వుడ్ అలౌ హర్ టు కంటిన్యూ హర్ ప్యాషన్ ఫర్ స్పోర్ట్స్ వైల్ హ్యావింగ్ ఏ రెగ్యులర్ ఇన్‌కమ్. కాబట్టి పారామిలిటరీ ఫోర్సెస్‌లో గనక తాను ఉద్యోగం సంపాదించినట్లయితే అటు స్పోర్ట్స్ కంటిన్యూ చేయొచ్చు. సెలవులు పెట్టుకొని అవసరమైతే స్పోర్ట్స్ అయన్నీ కూడా వాళ్ళు వెసులుబాటు ఉంటుందన్నమాట. అలానే ఇన్‌కమ్ కూడా ఉంటుందని తానైతే భావించారు. ఆన్ ద ఫేట్‌ఫుల్ నైట్ ఆఫ్ 11 ఏప్రిల్ 2011 అయితే ఫేట్‌ఫుల్ నైట్ అంటే ఫేట్‌ఫుల్ అంటే దురదృష్టవశాత్తు, దురదృష్టకర రాత్రి. ఏ రాత్రి? 11 ఏప్రిల్ 2011. షీ మెట్ విత్ ఎ ట్రైన్ యాక్సిడెంట్. ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఒక యాక్సిడెంట్‌కి గురైందామె. ద అవర్స్ దట్ ఫాలోడ్ వర్ హారోయింగ్. చాలా భీతిని గొలిపేటటువంటివి. బాధతో విపరీతమైన బాధతో భయంకరమైనటువంటి గంటలన్నమాట అవి. షీ నెవర్ ఇమాజిన్డ్ షీ సర్వైవ్ దట్ నైట్. ఆ రాత్రి ఆమె బ్రతికి బట్టకడుతుందని ఆమె ఊహించలేదు. బట్ సర్వైవ్ షీ డిడ్. కానీ ఆమెలో ఉన్నటువంటి ఏదైతే ప్రేరణ, తపన ఇయన్నీ ఉన్నాయి బ్రతకాలనేటటువంటి బలమైన కాంక్ష వలన అదృష్టవశాత్తు ఆశ్చర్యకరంగా మిరాక్యులస్‌లీ అంటే ఆశ్చర్యకరంగా డిస్‌ప్లేయింగ్ యాన్ ఎక్స్‌ట్రార్డినరీ విల్ టు లివ్. ఆమె సంకల్ప బలం ముందు మరణమే ఏందని పక్కకు తప్పుకుందన్నమాట. అరుణిమ రిసీవ్డ్ ఏ ప్రోస్థెటిక్ లెగ్. అయితే ఏదైతే తాను ఆ యాక్సిడెంట్‌కి గురైందో దాని వలన ఆమె తన కాలుని కోల్పోయింది. కృత్రిమ కాలుని ధరించింది. అండర్‌వెంట్ ఫిజియోథెరపీ. ఆ కృత్రిమ కాలు తర్వాత ఫిజియోథెర ఫిజియోథెరపీకి వెళ్ళాలి. ఎలా నడవాలి? ఏంటి? దానికి తగ్గట్టుగా కాలుని సరిగా ఉంచుకోవడం కానివ్వండి, అయన్నీ కూడా ఫిజియోథెరపీలో నేర్పించడం అనే జరుగుతాయి. ఎక్సర్‌సైజులుంటాయి. అవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ థట్ షీ మేడ్ ఎ ప్రొఫౌండ్ డెసిషన్. ఒక బలమైన నిర్ణయాన్ని ఆ టైంలోనే ఫిజియోథెరపీ తీసుకుంటున్న టైంలోనే నిర్ణయించుకుంది. ఇన్‌స్పైర్డ్ బై యాన్ ఆర్టికల్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్ షీ రిజాల్వ్డ్ టు కాంకర్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అప్పుడు ఒక నిర్ణయానికొచ్చింది. ఒక ఆర్టికల్ చదువుతుంది. అదేంటంటే ఎవరెస్ట్ శిఖరం గురించనమాట. ఆమె ఎట్లాగైనా నేను దీన్ని ఎక్కాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఈ శిఖరాన్ని నేను అధిరోహించాలి అనేసి నిర్ణయానికొచ్చింది. టు పర్స్యూ హర్ యాంబిషన్. తన ఏదైతే బలమైన కోరిక కలిగిందో
అరుణిమా సిన్హా completed a basic mountaineering course at the Nehru Institute of Mountaineering in Uttarakanshi, followed by 18 months of rigorous training. చాలా కఠినమైనటువంటి శిక్షణ తీసుకుంది. ఈ ఏదైతే పర్వతారోహణకు సంబంధించి కోర్స్ ఉంది. అది ఎక్కడ నేర్పిస్తారు అంటే ఉత్తరకాశీ అనేటటువంటి ప్రాంతం ఉంది. అక్కడ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అనేసి ఒక కాలేజ్ ఉంది. అక్కడ పర్వతాలని ఎలా ఎక్కాలి అనేది నేర్పిస్తారు. అరుణిమ అప్రోచ్ బచేంద్రి పాల్. ఇక అరుణిమ ఏం చేసిందంటే అంతకుముందు ఈ యొక్క ఎవరెస్ట్‌ని అధిరోహించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని కలిసిందనమాట. ఈ బచేంద్రి పాల్ ఎవరు అంటే ఫస్ట్ ఇండియన్ వుమన్ టు సమ్మిట్ ఎవరెస్ట్. భారతీయ మహిళ. ప్రథమ భారత మహిళ అనమాట. ఈ ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళామణుల్లో ప్రథమ మహిళ అనమాట ఈమె. టు గైడ్ హర్ ఇన్ ద ఎండీవర్ అంటే ఈ ప్రయత్నం ఏదైతే అరుణిమ సిన్హా చేయాలి అనుకుందో, నేను ఎట్లాగైనా సరే ఈ కృత్రిమ కాలు నాకు అడ్డంకి కాదు, నా ప్రయత్నానికి ఏది అడ్డంకి కాదు, కానీ అడ్డంకి కాదని ఎక్కేస్తే కుదరదు. మనం ప్రాక్టికల్గా ఉండాలి, నేర్చుకోవాలి. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్లో మామూలు శిక్షణ అనేది తాను చాలా కఠిన శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత ప్రప్రథమంగా బచేంద్రి పాల్ అనేటటువంటి ఆమె భారతదేశానికి సంబంధించిన ఆమె ఎవరెస్ట్‌ని అధిరోహించడం జరిగింది. ఆమె ఇప్పుడు ఆమె దగ్గరికెళ్ళి టిప్స్ తీసుకుంటుంది. గైడ్ చేయండి నన్ను. టు గైడ్ హర్ ఇన్ ద ఎండీవర్. ఈ ప్రయత్నంలో నాకు దయచేసి సహాయం చేయండి అనేసి బచేంద్రి పాల్ గారిని అడగడం జరిగింది. బచేంద్రి పాల్ ఇన్‌స్టిల్డ్ కాన్ఫిడెన్స్. ఆమె ఏం చేశారు అంటే ఆమెలో ధైర్యం నూరిపోశారు. నమ్మకాన్ని నూరిపోశారు. ఇన్ అరుణిమా సిన్హాలో. ఎలా? మై చైల్డ్, యూ డిసైడ్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ దీస్ సిట్యుయేషన్స్ విత్ ఎ ప్రోస్టెటిక్ లెగ్. నాన్న అరుణిమా సిన్హా, నువ్వు కృత్రిమ కాలు పెట్టుకొని ఉన్నావు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నావు. యూ హ్యావ్ కాంకర్డ్ ద ఎవరెస్ట్ విత్ ఇన్ యూ. నీలో ఉన్న ఆ బలమైనటువంటి శిఖరాన్ని నువ్వు ఆల్రెడీ ఎవరెస్ట్‌ని ఎక్కేసావు. ద వరల్డ్ విల్ రియలైజ్ ఇట్ లేటర్. నువ్వు పిరికితనం అనేటటువంటి శిఖరాన్ని అన్నిటిని ఎక్కిపడేసావు. అసలు నువ్వు అధిరోహించేసావు. నీలో ఉన్న ఎవరెస్ట్‌ని, ఆ భయం అనే ఎవరెస్ట్‌ని నువ్వు అధిరోహించేసావు. నువ్వు దాన్ని దాటేసావు. అది ప్రపంచం చూడాలంతే. అంటే నువ్వు ఆల్రెడీ దాటేసావు. నువ్వు ఆల్రెడీ వీటిని ఏం చేసావంటే నువ్వు ఎక్కేసావు నువ్వు. కాబట్టి ఇక ప్రపంచం మాత్రమే చూడాలది అని ఆమెలో ధైర్యం నూరిపోసింది బచేంద్రి పాల్ గారనమాట. ఆన్ 21 May 2013, ఆఫ్టర్ 52 ఎగ్జాస్టింగ్ డేస్, 21 మే 2013 52 రోజుల పాటు ఆ ప్రయాణం కొనసాగింది. జనరల్‌గా మరి 9 కిలోమీటర్ల ఎత్తే ఎక్కాలండి దరిదాపులుగా. అరుణిమా సిన్హా రీచ్డ్ ద సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. అరుణిమా సిన్హా తన యొక్క కృత్రిమ కాలుతో మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం జరిగింది. స్టాండింగ్ ఎట్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం అంతా తన కాళ్ళ కింద ఉన్నట్టుకుంటుంది. షీ ఫెల్ట్ ఎ సర్జ్ ఆఫ్ ఎమోషన్స్. ఉప్పెన, తన ఉద్రేకాల భావాల ఉప్పెన అన్నమాట. అక్కడ ఒక్కసారిగా ఏందంటే ఆ భావోద్వేగాలన్నీ వచ్చేసినాయి ఆమెలో. ప్రైడ్, గర్వం, రిలీఫ్, ప్రశాంతంగా, హ్యాపీగా ఏదైతే తాను సాధించాలనుకుందో అది సాధించినటువంటి రిలీఫ్ అండ్ ఓవర్‌వెల్మింగ్ సెన్స్ ఆఫ్ అచీవ్‌మెంట్. అన్నిటికన్నా మించి తాను సాధించాననేటటువంటి మొత్తం భావం అన్నమాట. భావోద్రేకం అన్నమాట. ఓవర్‌వెల్మింగ్ అంటే అన్నిటికి మించి ఎక్కువగా ఉన్న భావోద్వేగం ఏందంటే నేను సాధించాను. షీ డిస్‌ప్లేడ్ ద ఇండియన్ ఫ్లాగ్ ఎట్ సమ్మిట్. అంత పెద్ద పైన ఆమె జాతీయ జెండాని అట్లా ఎగరేసిందనమాట అక్కడ. అండ్ లెఫ్ట్ బిహైండ్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హర్ ఐడల్. అక్కడ స్వామి వివేకానంద గారి యొక్క చిత్రపటాన్ని ఎవరెస్ట్ శిఖరం మీద వదిలి రావడం జరిగింది. ఏం చేశారు? ఎందుకు ఈమె అట్లా
ఈ వివేకానంద గారిని ఎందుకు ఆ చిత్రపటం లేదా బొమ్మను అక్కడ ఉంచడం జరిగింది అంటే, ఆమెకి రోల్ మోడల్ వివేకానంద గారే. హూస్ టీచింగ్స్ హ్యాడ్ ఇన్‌స్పైర్డ్ హర్ త్రూఔట్ హర్ జర్నీ. తన ప్రయాణం అంతట్లో కూడా ఆయన ఆలోచనలు ఈమెని బాగా ప్రభావితం చేసింది. ముందుకు వెళ్ళేటట్టు చేసిందనమాట. అరుణిమాస్ ఫీట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ఎవరెస్ట్. అరుణిమ యొక్క మరి ఈ ఏదైతే యాత్ర ఉందో కేవలం ఎవరెస్ట్‌తో ఆగల. బై July 2016, she had summited 7 peaks in Europe, Africa, Australia, South America, North America and of course Mount Everest in Asia. ఈమె ఇక్కడ మనం చూడండి మే 2013, ఇక్కడ 2016 కేవలం 3 ఏళ్ళు. 3 ఏళ్లలోనే మిగతా 7 ఏవైతే ఉన్నాయో మొత్తం 7 శిఖరాలున్నాయి. ఎత్తైన 7 శిఖరాల్ని ఆమె యూరప్‌లోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని, ఆఫ్రికాలో ఎత్తైన శిఖరాన్ని, ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరాన్ని, సౌత్ అమెరికాలో అట్లా ప్రతి ఖండంలోని ప్రతి ఏదైతే ఆసియా, ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రతి దానికి వెళ్ళడం. అక్కడ ఆమె ఏం చేసిందంటే వాటిని అధిరోహించడం. యూరప్‌కెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఎత్తైన పర్వతాన్ని, ఎత్తైన శిఖరాన్ని ఎక్కడం. ఆ విధంగా చేయడం జరిగిందనమాట. ఇన్ జాన్యువరి 2019 షీ క్లైంబ్డ్ ద 7th పీక్ ఆన్ అంటార్కిటికా. అయితే 2019లో ఏం జరిగిందంటే ఇక్కడ 7వది అత్యంత పెద్దదైనటువంటి శిఖరం అనమాట. అంటార్కిటికాలో ఉందది. యాక్చువల్‌గా అంటార్కిటికాలో అత్యంత చలిగా ఉంటుంది. అది అండ్ బికేమ్ వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ టు క్లైంబ్ మౌంట్ విన్సన్. మౌంట్ విన్సన్‌ని ఇంతవరకు ఒక కృత్రిమ కాలు ధరించినటువంటి వ్యక్తి అంటే మహిళ ఎవరు? ఈమె మొట్టమొదట. హర్ గోల్ టు కంప్లీట్ ద 7 సమ్మిట్స్ వాస్ అచీవ్డ్. ఏవైతే 7 అత్యంత ఎత్తైన శిఖరాలు తను ముందేమో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాలి, ఎక్కాలి అనుకుంది. ఆ తర్వాత 7 శిఖరాలను ఎక్కాలనుకుంది. చూడండి దేని ప్రమాదాలు దానివే. ఎవరెస్ట్‌ని ఎక్కాం కాబట్టి ఇంక అన్నిటిని ఎక్కేస్తా అనుకోవడం పొరపాటు. ఎందుకంటే దేని ప్రమాదాలు దానికి ఉంటాయి. చాలా ప్రమాదకరమైనవి. ఎవరెస్ట్ మీద ఎన్నో శవాలున్నాయి. వాటిని కనీసం కిందికి తీసుకురావడానికి కూడా కష్టం అన్నమాట. చాలా కష్టం. ఎళ్ళిన వాళ్ళు అసలు వాటిని ఏమి అంతే ఉంటాయి. ఆ చలి, ఆ మంచులో ఐస్ గడ్డలో పెట్టినట్టే, ఐస్ బాక్స్‌లో పెట్టినట్టే ఉంటాయి శవాలన్నీ కూడా. కాబట్టి అంత ప్రమాదకరమైనవి. ఎంతోమంది వ్యక్తులు గల్లంతయ్యారు మౌంట్ ఎవరెస్ట్ మీద. కానీ ఒక కృత్రిమ కాలుని ధరించి కూడా తాను మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం, అట్లానే 7 శిఖరాలని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 7 శిఖరాలని మరి ఆమె అధిరోహించడం, ఎక్కడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. త్రూఔట్ హర్ జర్నీ అరుణిమాసిన హాస్ ఫేస్డ్ న్యూమరస్ ఛాలెంజెస్. ఎన్నో ఒడిదుడుకుల్ని ఆమె సవాళ్ళని ఎదుర్కొంది. అండ్ సెట్ బ్యాక్స్ ఎన్నో అపజయాలు కూడా, వెనుతిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురైంది. ఎట్ హర్ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్. అయితే ఇదేదో శారీరకంగా తట్టుకునేటటువంటి పరీక్ష కానే కాదు. ఆమె మరి ఆ చలికి తట్టుకొని మరి ఎక్కింది అంటే శారీరకంగా దృఢంగా ఉంది అన్న ఒక్క విషయమే కాదు. బట్ ఆల్సో అబౌట్ మెంటల్ ఫార్టిట్యూడ్. తన మానసిక స్థైర్యం కూడా, మొత్తం మానసిక స్థైర్యం. ఆమె ఎంతో మానసిక స్థైర్యం ఉంటే తప్ప ఇది వల్ల కాదు. యూరోప్‌లో అత్యంత ఎత్తైన పర్వతమైన ఎల్బ్రజ్‌ని ఆమె ఎక్కింది. నార్త్ అమెరికా దెనాలి, మెకిన్లీ అనే పర్వతాన్ని దెనాలిగా పేరు మార్చారు. అది అధిరోహించింది. ఆసియాలో ఎవరెస్ట్, సౌత్ అమెరికాలో అకాంక్వా, ఆఫ్రికాలో కిలిమంజారో, ఆసియాలో కోషియాస్కో. వీటితో పాటు అంటార్కిటికాలో మౌంట్ విన్సన్ అని ఉంటుంది. దాన్ని కూడా ఆమె అధిరోహించడం జరిగింది. మెంటల్ ఫార్టిట్యూడ్ అంటే మానసిక స్థైర్యం అనమాట. మెంటల్ ఫార్టిట్యూడ్ అండ్ పవర్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. సానుకూల భావనలు అండ్ అన్నీ కూడా ఏందంటే మంచి ఆలోచనలు కలిగి ఉండటం వల్ల పుట్టేటటువంటి శక్తి ఎంత గొప్పదంటే
ఇలా 7 శిఖరాలని కూడా అధిరోహించింది. ఎట్లా? 2 కాళ్ళు బాగున్నప్పుడు గాదు. 2 కాళ్ళు బాగున్నప్పుడు కాదండి ఇది జరిగింది. ఒక కృత్రిమ కాలుతో ఆమె ఒక దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ఆ యొక్క మొత్తం ఏమవుతారు? డిప్రెషన్ గురవుతారు. అన్నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. జీవితం పాడు చేసుకుంటారు. అనవసరంగా జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. ఇట్లా చేయలేదు. ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. సుధా చంద్రన్ ఎంతో చక్కగా నాట్యం చేసేదామె. కార్ యాక్సిడెంట్ జరిగింది. కాలు తీసేయాల్సొచ్చింది. అయినా గానీ ఆమె ఏమాత్రం వెనుదిరగల. ఆమె మీద ఎన్నో సినిమాలు 'మయూరి', 'నాచే మయూరి' ఇట్లాంటివి ఎన్నో మూవీస్ అనేవి వచ్చినాయి. ఇంతకుముందు ఏ పాఠ్యాంశాల బదులు సుధా చంద్రన్ యొక్క కథలు ఆమె గురించి ఉండేవన్నమాట. హర్ మెసేజ్ ఈజ్ సింపుల్ అండ్ ప్రొఫౌండ్. ఆమె తాను చెప్పే సందేశం అనేది చాలా సింపుల్ అండి. కానీ చాలా లోతైంది. నెవర్ గివ్ అప్ అండ్ వర్క్ హార్డ్. ఎప్పుడికి కూడా మానుకోవద్దు. మీరు ఆ పనిని వదిలిపెట్టొద్దు. మీరు అనుకున్న పని గివ్ అప్ అంటే వదులుకోవడం. ఏ పని మీరు చేయాలి అనుకున్నది వదులుకోవద్దు. వర్క్ హార్డ్. కష్టపడి పని చేయండి. ఆల్వేస్ రిమెంబర్ యువర్ గోల్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ఎప్పుడు కూడా మీ యొక్క గోల్ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. దాని మీద పని చేయండి. అరుణిమాస్ ఆటోబయోగ్రఫీ 'బార్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్' ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్. ఆమె ఒక పుస్తకం రాశారు ఆత్మకథ 'బార్న్ అగైన్ ఆన్ మౌంటైన్' అంటే పర్వతం మీద తిరిగి జన్మించుట. ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్. అన్నీ కోల్పోయి మరలా కనుగొనుట అనేటటువంటి పుస్తకాన్ని ఆమె ఏందంటే రాయడం జరిగింది. రికార్డ్స్ ఆర్ ఇంక్రెడిబుల్ జర్నీ టు టాప్ ఆఫ్ ద వరల్డ్. తాను నమ్మశక్యం కానటువంటి ఇంక్రెడిబుల్ అంటే నమ్మశక్యం కానటువంటి యాత్రలు అవన్నీ కూడా 7 శిఖరాలని అధిరోహించడం అనేది. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. కష్టం మీద విజయం సాధించడం. ఏ టెస్టమెంట్ టు హ్యూమన్ స్పిరిట్స్ కెపాసిటీ. మనిషి అనుకుంటే ఎంతవరకు సాధించగలడు అని చెప్పడానికి ఒక సాక్ష్యం అనమాట. టెస్టమెంట్ అంటే సాక్ష్యం. టు రైజ్ అబౌవ్ మోస్ట్ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్. ఎలాంటి పరిస్థితులైనా దాటి ముందుకెళ్ళేటటువంటి శక్తిని ఏందంటే ఏదైతే మనిషి అనుకుంటాడో వాటన్నిటిని కూడా సాధించగలడు. ఎలాంటి కష్టాన్నైనా దాటగలడు. షీ వాస్ కన్ఫర్మ్డ్ విత్ హానరీ డాక్టరేట్ బై యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్, గ్లాస్గో, యూకే. యూకేలోని స్ట్రాత్క్లైడ్ యూనివర్సిటీ ఆమెకి డాక్టరేట్ని పిహెచ్డిని ప్రదానం చేయడం జరిగింది. ఇన్ హర్ వర్డ్స్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ వెన్ వీ ఫాల్ షార్ట్ ఆఫ్ అచీవింగ్ అవర్ గోల్స్. ఫెయిల్యూర్ అనేది ఓడిపోవడం అనేది ఏంటంటే మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటాం కదా, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ వెన్ వీ ఫాల్ షార్ట్ ఆఫ్ అచీవింగ్ అవర్ గోల్స్. మన లక్ష్యాలని చేరుకోలేకపోవడం ఓటమి కాదు. ఇట్ ఈస్ వెన్ వీ డోంట్ హ్యావ్ గోల్స్ వర్తీ ఎనఫ్. మనకి సరైనటువంటి లక్ష్యాలు గనక మనం పెట్టుకోకపోవడమే అసలైన ఓటమి అనేసి చెప్తున్నాను. అంటే మనకు సరైన లక్ష్యం ఉండాలి. మన తాహత్తుకి, మన వర్త్‌కి, మనకు ధీటుగా ఎదుర్కొనేటటువంటి లక్ష్యం ఉండాలి. అది పెట్టుకోకపోవడమే ఓటమి అంటున్నారు ఇక్కడ. నెవర్ ఫర్గెట్ యువర్ గోల్. మీరేదైతే లక్ష్యం పెట్టుకున్నారో మీ తాహత్తుకు తగ్గ లక్ష్యం, అంతకు మించిన లక్ష్యం పెట్టుకోవాలి. రెస్పెక్ట్ ఇట్. గౌరవించండి. వర్క్ హార్డ్. బాగా కష్టపడండి. అండ్ యూ విల్ బి ద విన్నర్. మీరే విజేతలవుతారు. డాక్టర్ అరుణిమా సిన్హా నాట్ ఓన్లీ కాంక్వర్డ్ మౌంటైన్స్ బట్ ఆల్సో హ్యాస్ వాన్ పీపుల్స్ ఆన్ ద వరల్డ్ ఓవర్. ప్రపంచం అంతటికి ఆమెకి అభిమానులు ఉన్నారనమాట. ప్రపంచంలోని చాలామంది యొక్క జీవితాలను ఆమె మార్చారు. వాళ్ళ హృదయాన్ని గెలిచారు. ఇన్స్పైరింగ్ దెమ్ టు రీచ్ దేర్ ఓన్ సమ్మిట్స్. ఎవరి లక్ష్యాలను వారు చేరుకోవడం కోసం ఈమె జీవితాన్ని ఒక ఉదాహరణగా వాళ్ళు మలుచుకొని వాళ్ళ లక్ష్యాలను వారు చేరుతున్నారనమాట. ఇదండి అరుణిమా సిన్హా గారి యొక్క టోటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లెసన్.